హాయ్ హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శ్రీదేవి కాకినాడ అమ్మాయిని. ఈ వీడియో వచ్చేసి ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూశారు కదా. నేను అసలు ఎందుకు వీడియోస్ చేయడం మానేశాను, ఎందుకు యూట్యూబ్లో ఇన్యాక్టివ్ అయిపోయాను అండ్ అలానే వీడియోస్ పోస్ట్ చేయడం మానేశాను, మీ కమెంట్స్కి రిప్లైస్ ఇవ్వట్లేదు, మీ మెసేజెస్కి రెస్పాండ్ అవ్వట్లేదు. అండ్ మీరని కాదు, బేసికల్గా నా ఫ్రెండ్స్ కాల్ చేసినా నేను లిఫ్ట్ చేయట్లేదు, వాళ్ళ మెసేజెస్ కూడా నేను రెస్పాండ్ అవ్వట్లేదు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నాను అనే దానికి నేను ఇవాళ అయితే ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ తెలుసు కదా, 90% నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్లో అందరికీ తెలుసు అనుకుంటున్నాను, మా హస్బెండ్ అంటే మా శ్రీనికి ప్రేగు క్యాన్సర్ ఉంది. సో దాని ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది. స్టిల్ తను కీమో మెడిసిన్స్ తీసుకుంటూనే ఉన్నాడు. అండ్ అలానే లవ్లీకి టైప్ 1 డయాబెటీస్ అంటే షుగర్ ఉంది అని తెలుసు కదా. సో వాళ్ళిద్దరికీ ట్రీట్మెంట్ అనేది జరుగుతూ ఉంది. సో నేను ఇలా అవ్వడానికి వాళ్ళ హెల్త్ ఏమైనా అయ్యిందా అంటే అదేం కాదండి. ప్రజెంట్ వాళ్ళిద్దరూ కూడా స్టేబుల్గానే ఉన్నారు. మరి ఎందుకు నేను ఇలాగ అయిపోయాను అనేది అంటే, చెప్పాలి అంటే చాలామంది అంటే మీరు నా వీడియోస్ని ఫాలో అవుతున్నా లేదంటే నా ఇంటర్వ్యూస్ చూసినా మీరు ఏమనుకుంటారంటే, నేను చాలా స్ట్రాంగ్ నేనైతే మాత్రము అంటే వీళ్ళిద్దరి కోసము చాలా గట్టిగా నేను స్ట్రాంగ్గా నిలబడి ఉన్నాను అనేసి అనుకుంటారు కదా. సో అదైతే చాలా వరకు కరెక్ట్ కాదనే చెప్తాను. ఎందుకంటే నేను భయపడతానండి. కాకపోతే ఆ భయాన్ని బయటికి చూపించకుండా ఉండడానికి నేను స్ట్రాంగ్గానే ఉన్నాను అన్నట్టు బిహేవ్ చేస్తానన్నమాట. సో లోపల నా భయం అనేది ఎలా ఉంటుంది అంటే, అది బయటికి ఎక్స్ప్రెస్ చేయడం అనేది చాలా కష్టము. నేను మొండిదానిలాగా కనిపిస్తాను కానీ అంత ఏమి కాదు. నేను బాగా సెన్సిటివ్. నాతో ఉండే నా ఫ్రెండ్స్కి అండ్ అలానే నాతో బాగా క్లోజ్గా ఉండే వాళ్ళకి తెలుస్తుంది. నేను చిన్న చిన్న విషయాల్ని కూడా చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అయిపోయి ఫీల్ అవుతూ ఉండే టైప్ అనమాట. అంటే అలా ఎందుకన్నారు, నేను ఏం తప్పు చేశాను ఈ టైప్లో ఫీల్ అయిపోయే టైపు. ఇప్పుడు వీళ్ళిద్దరి హెల్త్ ఇలా ఉన్నందుకు కూడా నేను ఏం మిస్టేక్ చేశాను, ఎందుకు ఇలా అయిపోయింది అని ఫీల్ అవుతూ ఉంటాను. సో ఇప్పుడు ఏంటి అంటే, మీలో చాలామందికి తెలుసు అనుకుంటున్నాను, మా అత్తయ్య అంటే మా హస్బెండ్ వాళ్ళ అమ్మగారికి సర్వికల్ క్యాన్సర్ అనేది ఉందన్నమాట. సో అది లాస్ట్ ఇయర్ ఆగస్ట్ టైంకి క్యూర్ అయిపోయింది అని చెప్పారనమాట. మా అత్తయ్యకి అయితే ట్రీట్మెంట్ అనేది రేడియేషన్స్ పెట్టారు, కీమో జరిగింది అండ్ అలానే బ్రాకీథెరపీ కూడా చేశారనమాట. అత్తయ్యనైతే కాకినాడ మెడికోవర్లో కొన్నాళ్ళు ట్రీట్మెంట్ చేయించారు. తర్వాత వైజాగ్ గాంధీ హాస్పిటల్లో కూడా చూపించాము. అండ్ అలానే ఇక్కడ సూర్య గ్లోబల్ అని ఉంటుంది కాకినాడ మాధవపట్నంలో, అక్కడ కూడా ట్రీట్మెంట్ అయితే జరిగిందనమాట. మొత్తము ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మా అత్తయ్యకి పెట్ స్కాన్ అది చేసి ఇంకా క్యాన్సర్ లేదు, క్యూర్ అయ్యింది అన్నారు. అసలు మా అత్తయ్యకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు ఏమన్నారంటే, ఆవిడ తట్టుకోలేదు, ఏజ్డ్ కదా, సో కష్టం అని చెప్పారనమాట. ట్రీట్మెంట్లో ఆవిడ వీక్ అయిపోయి ఏమైనా ప్రాబ్లం అవ్వచ్చు అన్నారు. కానీ మా అత్తయ్య అయితే చాలా గట్టిగా నిలబడ్డారు, చాలా మంచిగా బయటకొచ్చారనమాట. ఆ ట్రీట్మెంట్ జరిగేటప్పుడు మా అత్తయ్య వీక్ అయిపోయి సన్నం అయిపోయి, ఆవిడకి లాంగ్ హెయిర్ అనమాట, జుట్టు ఊడిపోయింది. సో మళ్ళీ ఆవిడకి తగ్గిపోయిన తర్వాత అంతా నార్మల్ అయిపోయి మళ్ళీ నార్మల్ వెయిట్కి వచ్చేసారు. మళ్ళీ హెయిర్ అంతా రీగ్రోత్ అయిపోయింది, అంతా బాగానే ఉంది. అయితే ఇయర్ మేము హైదరాబాద్ అది వెళ్ళి వచ్చే టైంకి మా అత్తయ్యకి హైదరాబాద్ మేము వెళ్ళాం కదా ఏప్రిల్లోని, అప్పటికి కొంచెం ఆవిడకి హెల్త్ అనేది డిస్టర్బ్డ్గా ఉంది. కాకపోతే మరీ అంత ఎక్కువ కాదనమాట. లైక్ హెడేక్ అలా ఫీవర్ లాంటివి రెగ్యులర్గా రిపీట్ అవుతున్నాయి అన్నారు. మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. అంటే క్యాన్సర్ హాస్పిటల్ ఉంది కదా మెడికోర్, అక్కడికి వెళ్తే అదేం పర్వాలేదన్నారు, అయిపోయింది. మేము హైదరాబాద్ నుండి తిరిగి వచ్చేసిన తర్వాత మా అత్తయ్యకి కొన్ని డేస్ మరీ వీక్ అయ్యారనమాట. ఆవిడకి మోషన్లో బ్లడ్ పడటం స్టార్ట్ అయిందని తెలిసి మా హస్బెండ్ అయితే హాస్పిటల్కి తీసుకెళ్లారు. దానికి వాళ్ళేం చెప్పారు అంటే, హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు అంటే మా అత్తయ్య వాళ్ళ బ్యాచ్ ఉంటుంది కదా, అంటే ఒక బ్యాచ్లో 10 మెంబర్స్ ఉండొచ్చు, 20 మెంబర్స్ ఉండొచ్చు, అలా ఉంటారు కదా. మా అత్తయ్య వాళ్ళ బ్యాచ్లో మా అత్తయ్యతో పాటు ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు పరిచయమైన వాళ్ళందరిలోని మా అత్తయ్య వేరే ఆవిడ మాత్రమే ఉన్నారనమాట. అంటే మాకు పరిచయమైన వాళ్ళలో వేరే వాళ్ళు ఉన్నారు. వేరే ఆవిడ అయితే మాత్రము కొంచెం పొజిషన్ క్రిటికల్గా ఉందనమాట. ఇంకా మా అత్తయ్యకి వచ్చేసరికి బాగానే ఉన్నారు కదా అనుకున్నాము.
అయితే డాక్టర్ చూపించాక డాక్టర్ ఏమన్నారంటే, రేడియేషన్ జరిగింది కదా! లోపలుండే పేగులు అంటే ప్రేగులుంటాయి కదా! ఈ ప్రేగులన్నీ కూడా రేడియేషన్ జరగడం వల్ల చాలా పలచగా అయితే అయిపోతాయి. సో, అవి కొన్ని కొన్ని సార్లు ఏమవుతాయంటే పగలడము, చీలికలొచ్చేయడము, లైక్ ఇప్పుడు 24 అవర్స్ పెయిన్ అంటారు చూడండి. అందులోనే మనకి ఇంత పుండొస్తేనే చాలా పెయినొస్తది. ఇంతింత కన్నాలు పడితేనే ఈళ్ళకి ఇంకా ఎక్కువనమాట. డబుల్ అనమాట. సో, అందువలన బ్లడ్ లీకేజ్ అవ్వడము, ఇంటర్నల్‌గా లీకేజ్ రావడము, ఇలాంటివన్నీ జరుగుతాయి. అది కామను. మరీ ఎక్కువగా ఉంటే గనక ఖచ్చితంగా అడ్మిట్ చేయాలి ఇలా అని జెప్పారనమాట. ఇంకా ఆ విషయం తెలిసిన వెంటనే మా అత్తయ్యకైతే ఇంకా మా అత్తయ్యని మామూలుగా మేము ఫుడ్‌లోని కొన్ని వేడి చేసేవి మానిపియడం ఇలా చేశాము. అయితే మా అత్తయ్య ఉండే కొద్దీ వీక్ అయిపోయారనమాట. ప్రెజెంట్ మా హస్బెండ్ బర్త్‌డే టైంకి ఇప్పటికి కూడా వీక్ అయిపోయారు. డేస్‌లోనే ఆవిడ వెయిట్ ఇంచుమించుగా మీరు చెప్తే నమ్మరు 8 కిలోస్ వరకు వెయిట్ తగ్గిపోయారు. వితిన్ 2 మంత్స్‌లోనే. 2 మంత్స్‌కి ఇంకా తక్కువే. వెయిట్ తగ్గిపోయి హెయిర్ లాస్ అది అయిపోయారు. ఆవిడకి ఏంటంటే హెల్త్ స్టేబుల్‌గా అయితే లేదు. అంటే ఒక్కొక్క రోజు ఒక్కలా ఉంటుందనమాట. అయితే ఈ విషయం తెలిసిన తర్వాత మాకు తెలిసిన వేరే వాళ్ళని అడిగాము. వాళ్ళు కూడా ఏంటంటే ఏం చెప్పారంటే వారు వేరే దానికి ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. తీసుకుంటున్న టైంలోనే ఆళ్ళకి ఆల్రెడీ ఒక క్యాన్సర్ అనేది రన్ అవుతూ ఉండగానే ఇంకొక క్యాన్సర్ కూడా అటాక్ అవుతుందనమాట. సో, ఆ విషయం గురించి మా హస్బెండ్ వాళ్ళ డాక్టర్ దగ్గర మేము డిస్కస్ చేసినప్పుడు వారు కూడా మాకేం చెప్పారంటే, ఈ క్యాన్సర్ ఉన్న వాళ్ళకేంటంటే కొంతమందికి గ్రోత్ ఉంటుంది. అంటే మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది అని. మా అత్తయ్యకి ఉంది. మా హస్బెండ్‌కి కూడా ఉందనమాట అలాంటిది. సో, మా హస్బెండ్‌కి కూడా ఎప్పటికైనా రిపీట్ అయిపోతది క్యాన్సర్ అనేది. కాకపోతే ఇప్పుడు ఉన్న క్యాన్సర్ ప్రేగులకొచ్చింది. రిమూవ్ చేశాము. మళ్ళీ ఇంకొక ప్లేస్‌లో వెంటనే క్యాన్సర్ అనేది రాకుండా ఉండడానికి అన్నట్టు మా హస్బెండ్‌కి ట్రీట్మెంట్ జరుగుతుంది అన్నారు. ఈ ట్రీట్మెంట్ ఇంకొక 4 ఇయర్స్ జరగాలి అని. ఇప్పటికి 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఇది థర్డ్ ఇయర్ రన్నింగ్ అనమాట. ఇంకొక 4 ఇయర్స్ తర్వాత చెప్తామంటున్నారు. అంటే ఈ మెడిసిన్స్ యూజ్ చేయడం కూడా చాలా డేంజరస్. ఆ విషయం మాకు తెలుసు. ఇప్పుడు మా హస్బెండ్‌కి యూజ్ చేసే కీమో మెడిసిన్స్ వలన నేను స్క్రీన్ మీద కూడా చూపిస్తాను. ఆయన యూజ్ చేసే మెడిసిన్స్. అవి వేసుకోపోతే వీళ్ళు కష్టం. కానీ అవి వేసుకున్నా కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్నమాట. లైక్ ఏంటంటే బాగా పొట్ట పెరగడము అండ్ అలానే బాడీ అంతా స్వెల్లింగ్ రావడము, లోపల ఇన్‌ఫ్లమేషన్ అండ్ అలానే వైట్‌గా అయిపోతూ ఉంటారు. హెయిర్ అనేది ఊడిపోతూ ఉంటుంది. కళ్ళు ఉండే కొద్దీ కూడా మసకబడటము, పళ్ళు ఉంటాయి కదా! ఈ దంతాలు ఇవి అన్నీ కాల్షియంతో ఉంటాయి కదా! సో, అలాంటివన్నీ వీక్ అయిపోయి ఊడిపోతూ ఉండడము, బోన్స్ అనేవి వీక్ అయిపోవడము. ఆహ్, ఇంకా ఏంటంటే ఆర్గన్స్ డ్యామేజ్ కూడా ఉంటుందనమాట. సో, దాని గురించే మా హస్బెండ్‌కి 3 మంత్స్‌కొకసారి ఆర్గన్స్ అన్నిటిని స్కానింగ్ చేస్తూ ఉంటారనమాట. అంటే ఏమైనా డ్యామేజ్ అయిందా? వేరే ఏటికైనా క్యాన్సర్ అనేదొచ్చిందా? ఏంటి అనేది. అంటే స్కానింగ్‌లో కొంతవరకు తెలుస్తది తప్ప, ఇప్పుడు స్కానింగ్‌లో అయితే మనకి క్యాన్సర్ ఉంది అనేసి తెలీదు. సీటీ స్కాన్‌లోని, పెట్ స్కాన్స్‌లోని, సీటీ స్కాన్స్‌లోని తెలుస్తదనమాట. వీరికి క్యాన్సర్ ఉందా? ఏంటి అనేది. అస్తమాలు సీటీ స్కాన్ చేయించుకోకూడదు. సో, అందువలన నార్మల్ స్కాన్ చేస్తారనమాట. అబ్‌నార్మల్‌గా అనిపిస్తే అప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి పెట్ స్కాన్ లాంటివి చేస్తారు. బ్లడ్ టెస్ట్‌లు కూడా చేస్తారు. ప్రతి మంత్ బ్లడ్ టెస్ట్ చేస్తారు. మంత్‌కొకసారి కూడా కాదు 20 డేస్‌కొకసారి అన్నట్టు బ్లడ్ టెస్ట్‌లు చేస్తారు. అందులోని వీళ్ళ హిమోగ్లోబిన్ గానీ, లేదంటే వైట్ బ్లడ్ సెల్స్ ఇలా ఏమైనా కొంచెం తప్పుగా అనిపిచ్చినా, లేదంటే ఏమైనా ఈ సీఆర్‌పీ, సీపీఆర్ అనుకుంటా మేబీ. అలాంటివి. అంటే ఏమైనా కొంచెం అటు ఇటుగా అనిపిచ్చినా గానీ, వీళ్ళకి వేరే ట్రీట్మెంట్ అనేది చేస్తా ఉంటారనమాట. ఇప్పుడు నాకొచ్చిన భయమేంటంటే, అంటే మా అత్తయ్యకి క్యాన్సర్ అనేది తగ్గింది. పూర్తిగా రికవరీ అయ్యారు. మా హస్బెండ్‌లా కూడా కాదు. మా హస్బెండ్ అంత టైం కూడా కాకుండానే పూర్తిగా రికవరీ అయ్యి, ఆవిడిప్పుడు మళ్ళీ స్ట్రగుల్ అవుతూ ఉంటే, నాకు అంటే అదొక అంటే మనము ఏదైనా ఒకటి బాధాకరమైన డేస్‌ని చూసి వచ్చామనుకోండి, అంటే ఏదైనా మనము కష్టమైనది చూసొచ్చామనుకోండి, మనం ఎప్పుడైనా ఏమనుకుంటాం, అలాంటి డేస్ మళ్ళీ రాకూడదు అని కదా అనుకుంటాము. సో, ఏంటంటే ఇప్పుడు అదొక ట్రామా లేదంటే అదొక ఫోబియా లాగా
అయిపోయిందనమాట. అంటే ఇంతకుముందు మేము ఎప్పుడైనాని ఇప్పుడు కాకినాడ జీజీహెచ్ హాస్పిటల్ ఉంది చూడండి. మా హస్బెండ్‌కి అక్కడే ట్రీట్మెంట్ జరిగింది. అయితే ఆ హాస్పిటల్‌లోనే ఆయన సేవ్ అయ్యి బయటకొచ్చారు. కానీ నాకు భయం ఉండిపోయిందనమాట. ఆ డేస్ అనేది గుర్తొస్తూ ఉంటాయి అక్కడికి వెళ్తే స్టిల్. ఇలా అనుభవించాము, ఇలాగా స్ట్రగుల్ అయ్యాము అని. సో, అక్కడ ఆయన సేవ్ అయ్యారు అనే దానికంటే కూడా అక్కడ మేము అనుభవించిన బాధ బాగా గుర్తుంటది మనకెప్పుడైనా సరే. ఆనందంగా ఉన్న విషయాల కంటే కూడా బాధపడిన విషయాలు ఎక్కువ గుర్తుంటాయి గదా! సో, నాకు కూడా అలాంటిదే మళ్ళీ మళ్ళీ అంటే నేనదొక చెప్పాలంటే ట్రామాలాగా అందులో ఉండిపోయాననమాట. అంటే బయటికి నార్మల్‌గానే తిరుగుతున్నా, నార్మల్‌గానే ఉన్నా, నా బిహేవియర్‌లో చేంజెస్ ఒచ్చినియి. లైక్ ఇంట్లో ఉన్న మా శ్రీనితో కూడా సరిగ్గా మాట్లాడకపోవడము. మా అమ్మ ఫోన్ కాల్స్‌కి అందరిలాగే మా అమ్మ ఫోన్ కాల్స్‌కి రెస్పాండ్ అవ్వట్లేదు. అండ్ అలానే ఫ్రెండ్స్ మెసేజెస్‌కైతే అసలు రిప్లైయే ఇవ్వట్లేదు నేను. వాళ్ళు కాల్స్ చేసినా తిరిగి కాల్ చెయ్యట్లేదు. ఎవరు ఎందుకు చేశారు? ఏ ఎమర్జెన్సీతో చేశారని కూడా నేను తిరిగి వెనక్కి కాల్ బ్యాక్ చేయట్లేదనమాట. అంతలా అయితే అయిపోయింది. అది ఇప్పుడు నేను భయపడేది ఏంటి అంటే నాకు దేవుడిచ్చిన వరంలాగా వెనక్కొచ్చారు. చాలా క్రిటికల్ ఫేస్ నుంచి వెనక్కొచ్చారు. కానీ చుట్టూ మళ్ళీ అంటే మా అత్తయ్యని చూసిన తర్వాత నాకు భయం పెరిగిపోయిందనమాట. అంటే ఎప్పటికైనా ఇలాంటి ఫేజ్‌లో మీ హస్బెండ్ ఉంటాడు అని నాకు ముందు ఆహ్, చెప్పారు. నేను ప్రిపేర్ అయ్యాను. కానీ ఎందుకో సడెన్‌గా మళ్ళీ అదే ఏంటి అంటారు? నేను చెయ్యలేను. నేను చూడలేను. మళ్ళీ పాత రోజులనే గుర్తు తెచ్చుకుంటూ ఉండడము ఇలాంటివి చేస్తున్నాననమాట. సో, ఇలాంటి ఫేజ్‌లో ఏంటంటే మీరు కూడా గమనించి ఉండొచ్చు. అంటే మేబీ మీకు అంతగా తెలియకపోవచ్చేమో గానీ, నా ఫేస్‌లో చేంజెస్ చూస్తే మీకు కొంచెం తెలియచ్చు. సరిగ్గా నిద్రపోవడం మానేయడం, ఆహ్, గుర్తొచ్చినప్పుడు పడుకోవడము, ఇలాంటివి చేస్తున్నాను. ఇవి బయట వాళ్ళకి తెలీదు. అంటే ఇప్పుడు మనం రూమ్‌లో ఉంటున్నాము. 4 డోర్లు వేసుకొని ఉంటున్నాం కాబట్టి, బయట వాళ్ళకి మనం ఇంట్లో ఎలా ఉంటున్నాము అనే విషయం అయితే తెలీదు. సో, ఇది ఎలా ఉంటదంటే, నరకంలో ఉన్నట్టు ఉంటదనమాట. ఫ్యూచర్‌లో ఇలాంటి సిట్యుయేషన్స్ మనము చూడాలి అని ముందే తెలిసినప్పుడు అదొక తెలియని భయముంటది. అది ఫీల్ అవుతున్నాననమాట నేను. మా హస్బెండ్ విషయమనే కాదు, మా అమ్మాయి విషయంలో కూడా నేను ఇలాగే ఫీల్ అవుతున్నాను. ఎందుకు నైట్ టైమ్ పడుకోవడం మొత్తం మానేసానంటే, మీ అందరికీ తెలుసు ఆల్రెడీ. మా అమ్మాయికి షుగర్స్ అనేది ఎవరికైనా సరే టైప్ 1 డయాబెటిస్ ఉన్న వాళ్ళెవ్వరికైనా సరే నైట్ టైమ్ షుగర్స్ డౌన్ అయినా అవుతాయి, లేదా పెరుగైనా పెరుగుతాయనమాట. సో, ఖచ్చితంగా మధ్యలో మనము చెక్ చేసుకోవాలి. మనకి ఇప్పుడు నా దగ్గర సెన్సార్ లేదు కాబట్టి మేము చెక్ చేస్తుంటా. ఇలీ, లవ్లీకి నైట్ టైమ్ చెక్ చేస్తామనమాట. నేను ఇంతకుముందు అంటే ఈ 2 మంత్స్‌కి ముందర వరకు కూడా నేను నైట్ 4:00 పడుకుంటే, మా హస్బెండ్ 5-6 మధ్యలో నిద్ర లేచిపోయేవాడనమాట. అంటే మేమిద్దరము షిఫ్ట్‌ల కింద చేసుకున్నాం. వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి అనుకోలేదు. సో, అందుకని జెప్పి నేను మార్నింగ్ 4 వరకు మెలుకువ ఉండిపోతే 5 నుంచి తను లెగిసి తను జూసుకునేవాడు. నేను ఏదైనా ఎమర్జెన్సీ ఉంది, లేదా ఏదైనా వర్క్ ఉంది నాకు అర్జెంట్ వర్క్ అంటే నేను 4కి పడుకొని 7కి లేచేదాన్ని. లేదు అంటే 4కి పడుకొని 8 లేదంటే 8:30కి లెగుస్తాననమాట. లేచి లేదా వీళ్ళకేదైనా ఫుడ్ లాంటిది ప్రిపేర్ జేసి మళ్ళీ పడుకునేదాన్ననమాట. సో, ఇప్పుడు నేను ఏ జాబ్ చేయట్లేదు కాబట్టి జాబ్ చేసిన టైంలో అయితే ఆఫ్టర్‌నూన్ టైమ్స్‌లో పడుకునేదాన్ననమాట. సో, మా హస్బెండ్ ఏంటంటే నైట్ తొందరగా పడుకునేవాడు. ఇది మేము లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఇదే ఫాలో అవుతున్నాము. ఇప్పుడేమైందంటే భయంతో అంటే ఇప్పుడు మా హస్బెండ్ గురించి ఓ పక్క భయమేస్తుంది. ఇంకొక పక్క మా అమ్మాయి గురించి కూడా భయం ఉండిపోయిందనమాట. అంటే మనకేదైనా భయం స్టార్ట్ అవుతే అలా అవుతదా? ఇలా అవుతదా? అన్నది బ్రెయిన్‌లో మెదులుతూ ఉంటది గదా! సో, అలా అని జెప్పేసి నేను ఇంకా నైట్ టైమ్ మొత్తానికి పడుకోవడం మానేశాను. నాకు గుర్తొచ్చినప్పుడు పడుకోవడం, గుర్తొచ్చినప్పుడు తినటము, ఇలా చేస్తున్నాననమాట. నాకు గుర్తొచ్చినప్పుడు ఫోను కాల్స్ కూడా. అంటే మా అమ్మకి ఇప్పుడు నాకు గుర్తొచ్చినప్పుడు మా అమ్మకి ఫోను జేయడం. అది నైట్ 11 అయినా సరే అలా ఫోను జేయడము, అలాంటివి గూడా చేస్తా ఉంటున్నాననమాట.
మా అమ్మ తర్వాత మళ్ళీ ఎవరికైనా ఎక్కువ సార్లు ఫోన్ చేస్తానంటే అది మా మరదలకనమాట. సో, మా అత్తయ్యకి నాకు ఇంట్లోని నార్మల్‌గుండే క్లాషెస్ అంటే ప్రతి అత్తయ్యకి, కోడలికి ఉంటాయని నేను అనుకోను. కానీ 90% అత్త, కోడలికుండే క్లాషెసే ఉంటాయి తప్ప నీతో నాకు సంబంధం లేదు, నాతో నీకు సంబంధం లేదు అనే పెద్ద పెద్ద గొడవలైతే అంత పెద్దగా అయితే మేము పోట్లాడేసుకోలేదు. సో, మా అత్తయ్య అయితే ఇప్పుడు మాట్లాడుతున్నారు. నార్మల్‌గానే తిరుగుతున్నారు గానీ, ఆవిడ మా ముందే వీక్ అవుతుంది కదా! సో, దాని వలన ఏంటంటే, ఆవిడ మీద మేము పెట్టుకునే భయం కంటే కూడా, వీళ్ళందరూ పెట్టుకునే భయం కంటే కూడా, నాకు వీళ్ళిద్దరి గురించి వేసే భయం ఎక్కువైపోయిందనమాట. ఇది కూడా ఒక సెల్ఫిష్‌నెస్ అనుకోండి. సో, దాంతో నేనేంటంటే, ఇంక యూట్యూబ్‌కి దూరంగా ఉన్నాననమాట. ఈ సిట్యుయేషన్స్ ఎంత బ్యాడ్‌గా ఉంటే ఉంటారబ్బా కొంతమంది. మనిషి ఓ పక్కన ఇంకొక గంటలో చచ్చిపోతున్నాడు అనగా కూడా వాళ్ళ మీద గాసిప్ చేసేవాళ్ళుంటారనమాట. అలాంటోళ్ళు చాలా మందిని నేను జూసాను. ఈ ఇప్పటికి అంతే. అరే! ఆళ్ళేదో బతుకుతున్నార్రా, ఏదో చేసుకుంటున్నార్రా అని ఉండదు. పీక్కు తినడానికే ట్రై చేస్తా ఉంటారనమాట. వాళ్ళ దగ్గర ఎంత ఉంది, వాళ్ళ దగ్గర అంత ఉంది. వాళ్ళు ఏంటి అంటారు, ఇంత ఎదిగిపోతున్నారు, అంత ఎదిగిపోతున్నారని. చెప్తే నమ్మరు. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఫస్ట్ సాలరీ మీకు జెప్పాను. చెప్పలేని ఇంకో 2 సాలరీస్ అంతే. ఆ 2 సాలరీస్ కూడా ఒకటి 10,000 మీదొచ్చింది. ఒకటి 7,000 మీదొచ్చింది. నేను స్క్రీన్ మీద ఇక్కడ స్క్రీన్ షాట్ కూడా పెడతాను. అయితే అలా అనుకోవట్లా. ఏదో సంపాదిచ్చేస్తుంది. నాకు ఎక్కువ లక్షలొచ్చేస్తున్నాయి అన్నట్టు ఫీల్ అవుతున్నారనమాట. సో, యూట్యూబ్‌లో చాలామంది ఫాలో అవుతారు కదా! వాళ్ళందరూ కూడా అందులో చాలామంది నాకు సపోర్ట్ చేస్తూ మీ ప్రెజెంట్ సిట్యుయేషన్ బాలేదు కదా! మేము మీకు హెల్ప్ చేస్తాము. మీరు ఫోన్ నంబర్ ఇవ్వండి. ఫోన్‌పే చేస్తాము. ఇలా అని చాలామంది నాకు సపోర్టివ్‌గా మాట్లాడారు. బట్ నేను ఎవ్వరి దగ్గర మనీ అది ఎందుకు తీసుకోవట్లేదు అంటే ఆహ్, చెప్పాను ఇంతకు ముందు కూడా. మీరు నా ఇంటర్వ్యూస్ చూసుంటే ఖచ్చితంగా మీకు ఈ విషయం తెలిసేది. ఎందుకు తీసుకోవట్లేదు అంటే నేను ఈ ఛానల్ క్రియేట్ చేసింది నేను మనీ ఎర్న్ చేసుకుంటూ నా ఫ్యామిలీని చూసుకుందాము. అండ్ అలానే ఇదొక అవేర్‌నెస్‌లా ఉంటుంది. అంటే నా ఫ్యామిలీలో నేను ఫేస్ చేసిన సిట్యుయేషన్స్ చాలామందికి ఇలా ఇంట్లో జరుగుతూ ఉంటాయి. బట్ ఎవరు కూడా అంత తొందరగా గెస్ చేయలేరు కదా! సో, ఇదొక ఐడియాలా ఉంటుంది అని నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. నేను దానికి రిలేటెడ్ వీడియోస్ పెడుతున్నప్పుడు నాకు కొంచెం నెగటివిటీ వచ్చింది. లైక్ సింపతి కోసం అని చెప్పేసి ఇలా అని కూడా అన్నారు. అండ్ అలానే మనీని నేను తీసుకోవడానికి ఇదంతా చేస్తున్నానని. కానీ మీలో ఎవరి దగ్గర కూడా నేను ఇలా ఎందుకు తీసుకోలేదు అంటే నాకు ప్రాబ్లమ్ ఉంది. నిజంగానే మనీ ప్రాబ్లమ్ అనేది చాలా ఎక్కువే ఉంది. బట్ నేను ఎందుకు తీసుకోవట్లేదు అంటే పాప మీద డిపెండ్ అవ్వకూడదు. ఆల్రెడీ ఇంతకుముందు మా పాప హెల్త్ బాలేనప్పుడు చాలామంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి మా అమ్మాయికి హెల్ప్ చేశారు. తను బానే ఉంది. ఇప్పుడంత ప్రాణాపాయ స్థితిలో లేరు కదా! సో, నేనే ఏదో ఒకటి వాళ్ళిద్దరిని చూసుకుందాము అని నేను ఎవరి దగ్గర ఏమీ తీసుకోకూడదు అనుకుంటున్నాను. నాకు బాగా క్లోజ్‌గా ఉండే ఒక అక్క లేదంటే మా అమ్మ, నాన్న హెల్ప్ చేస్తున్నారు. ఇలా చాలు. ఇంకా అంతకు మించి ఎవరి దగ్గర ఏం తీసుకోకూడదు అలా అని నేను అనుకున్నాను. కానీ ఉంటారు కదా రిలేటివ్స్‌లో కొంతమంది. సో, అలానే మా ఫ్యామిలీలో కూడా రిలేటివ్స్ ఉన్నారు. లైక్ ఎలా అంటే తను బయటికెళ్తుంది, సంపాదిస్తుంది అంటారు. నేనిప్పుడు బయటికెళ్ళట్లేదు, ఇంట్లో కూర్చున్నాను. సో, యూట్యూబ్ నుంచి మనీ వస్తుంది, సంపాదిస్తుంది. నేను క్లారిటీ ఇచ్చాను. నాకు యూట్యూబ్ మనీ 3 మంత్స్ నుంచే వస్తుంది. అంత ఎక్కువ రావట్లేదని చూపించాను. సో, ఇంకొకటి తీసుకున్నారనమాట. పాపకి మంత్లీ పెన్షన్ వస్తుంది. పాపకి మంత్లీ మనీ ఇస్తున్నారు ఎవరు అని చెప్పి. నేను ఇంతకు ముందు చాలా వీడియోస్‌లో చెప్పాను. ఇంటర్వ్యూస్‌లో కూడా చెప్పాను. మా హస్బెండ్‌కి గానీ, మా అమ్మాయికి గానీ, మా అత్తయ్య, మావయ్యకి కూడా ఎలాంటి పెన్షన్స్ రావట్లేదు. వాళ్ళెవ్వరికీ ఎలాంటి పెన్షన్స్ రావట్లేదు. సో, ఇంకొకటేంటి అంటే నాకు యూట్యూబ్ నుంచి వచ్చే ఇన్‌కమ్ అయితే చెప్పాను కదా! ఒకసారి 11,000 అలా ఉంటే, ఒకసారి 10,000 ఒకటి 7,000 అలా ఉంది. సో, అంతే. సో, ఈ మంత్ రాదు కూడాని వీడియోస్ చేయలేదు కాబట్టి. అది లేదు. పాపకి మంత్లీ మనీ ఇస్తున్నారు అంటే అది అంతా ట్రాష్ అండి. పాపకి
ఇప్పటి వరకు ఎవరు మంత్లీ మనీ అయితే ఇవ్వలేదు. ఇప్పటి వరకు ఎవ్వరు ఇవ్వలేదు. పాప హాస్పిటల్‌లో ఉన్నప్పుడు ఇచ్చారు తప్ప, ఆ హాస్పిటల్ నుండి తను ఎప్పుడైతే డిశ్చార్జ్ అయిందో అప్పటి నుండి నేను ఎవరి దగ్గర మనీ అయితే తీసుకోలేదు. ఎవరు ఇవ్వట్లేదు. పాపకి మెడిసిన్స్ మాత్రం నేను ఇంతకుముందు చాలా సార్లు చెప్పాను. కాకినాడలో శ్రీ యువసేన అని బ్లడ్ బ్యాంక్ ఉంది. సో, దానికి సంబంధించిన సతీష్ గారు షణ్ముఖ్ అనే బ్రదర్‌కి పరిచయం చేశారనమాట మా పాపని, మా హస్బెండ్‌నిని. సో, ఆయన ఎవ్రీ మంత్ మా పాప మెడిసిన్స్ బిల్ కడతారనమాట. ఎలా అంటే లైక్ కాకినాడలోనే కాకినాడ ఫార్మసీ అని ఉంది దేవాలయం వీధి దగ్గర. ఇంకా చెప్పాలంటే మహేంద్ర మిఠాయి వాలా అనేసి ఉంటుందనమాట కాకినాడ దేవాలయం వీధి దగ్గరలో. ఆ పక్క షాపే కాకినాడ ఫార్మసీ అనమాట. మేము ఎవ్రీ మంత్ మాకు డాక్టర్ సజెస్ట్ చేసిన మెడిసిన్స్ మేము అక్కడికెళ్ళి తీసుకుంటాము. బిల్ ఆయన పే చేస్తారనమాట. ఎవ్రీ మంత్ పాప మెడిసిన్స్ బిల్ ఇస్తారు. అది కూడా ఏంటంటే ఇన్సులిన్, స్టాప్ల్స్ అండ్ స్ట్రిప్స్. స్టాప్ల్స్ మళ్ళీ మేమే కొనుక్కుంటున్నాం. అంటే గుచ్చేవి ఉంటాయి చూడండి అవని. అవి మేమే తీసుకుంటున్నాం అంతే. ఇంకా ఏమీ తీసుకోము. పాపకి ఫీవర్ మెడిసిన్స్ గానీ, విటమిన్స్‌కి సంబంధించినయి గానీ, లేదంటే తనకి సంబంధించిన పీడియాట్రిషియన్ ఫీజెస్ గానీ, లేదా పాప బ్లడ్ టెస్ట్‌లు, పాప షుగర్‌కి సంబంధించిన టెస్ట్‌లు అండ్ అలానే మేము చూపించే డాక్టర్స్ ఫీజ్ గానీ ఇదెవ్వరూ పే చేయరండి. మేమే చేసుకుంటాం. అందుకే నేను ఇంతకుముందు డ్యూయల్ వర్క్స్ చేసేదాన్ని. లైక్ వాలంటీర్‌గా అండ్ అలానే స్కూల్‌లో టీచర్‌గా కూడా చేసేదాన్ని. అయితే నేను మేనేజ్ చేసుకోలేకపోతున్నాను. ఎందుకంటే ఇప్పుడు మా అమ్మాయిని మా హస్బెండ్ మీద వదిలేయలేను. తను ఒక రోజు ఒక్కోలా ఉంటాడనమాట. అంటే పైకి బానే కనిపిస్తున్నాడు కదా! నడుస్తున్నాడు కదా! అంతా రికవరీ అయిపోయిందని అనుకుంటున్నారు కానీ అలా ఉండదు తన సిట్యుయేషను. తనకి బాడీ లోపల జరిగేది ఎలా ఉంటుందంటే పార్ట్స్ ఒక్కొక్కసారి పనిచేయవు. కాళ్ళు పట్టేస్తాయి. నడవలేకుండా అయిపోతూ ఉంటాడు. డాక్టర్‌కి చెప్తే తను యూజ్ చేసే మెడిసిన్ హై డోస్ కదమ్మా! సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అంటారు. ఒక్కొక్కసారి ఇన్‌ఫ్లమేషన్ అనమాట. లైక్ ఏంటంటే బాడీ వాచిపోతూ ఉంటుంది. ఫేస్ అంతా ఉబ్బిపోతూ ఉంటుంది. ఒక్కోసారి వామిటింగ్స్, మోషన్స్ అయిపోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఏంటంటే ఫీవర్ వచ్చేస్తది. ఇలాంటివన్నీ ఉంటాయి. తన మీద పాపను వదిలేసి నేను ఫుల్ డే వర్క్‌కి వెళ్ళలేను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తన మీద వదలలేను. తను స్కూల్‌కి తీసుకొచ్చి తనకి ఫుడ్డు అది తినిపించి, ఇన్సులిన్ ఇచ్చి, ఒకవేళ తనకి హెల్త్ బాగోక ఇన్సులిన్ అనేది కరెక్ట్‌గా ఇవ్వకపోతే అది ఎవరికి ప్రాబ్లమ్? మళ్ళీ నాకే ప్రాబ్లమ్. మనకి కాదు నాకే ప్రాబ్లమ్. సో, అందుకని చెప్పి నేను ఫుల్ టైమ్ వర్క్‌కే వెళ్ళట్లేదు. ఎందుకంటే పాప చిన్నది. పాపకి ఒక ఏజ్ ఒచ్చి తన ఇన్సులిన్ తను చేసుకునే వరకు కూడా నేను వెళ్ళకూడదని డ్యూయల్‌గా ఏవో పార్ట్ టైమ్‌లా ఉండేవి చేసేదాన్ని. అయితే స్కూల్‌లో చేస్తున్న టైంలోనే మా అమ్మ సర్జరీ జరగడము, నా హెల్త్ డిస్టర్బ్ అవ్వడం ఇలా జరిగిందని మానేశాను. ఇప్పుడు ప్రెజెంట్ అయితే నేను స్కూల్‌లో టీచింగ్ చేయట్లేదు. ఇంకా నేను చేసే వాలంటీర్ జాబ్ అనేది ఫ్యూచర్‌లో ఏమవుతది అనేది మనకి ప్రెజెంట్ క్లారిటీ లేదు. ప్రెజెంట్ అయితే నేను వాలంటీర్‌గానే ఉన్నాను స్టిల్. అయితే ఈ ఏ జాబ్ చేయను, ఇంకా చేయకూడదు ప్రెజెంట్ అని అనుకున్నాను. ఎందుకలా అనుకున్నానంటే నేను బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే నాకు కుదరట్లేదు. అంటే ప్రతి వర్క్‌ని బ్యాలెన్స్ చేసుకోవాలంటే కుదరట్లేదు. నైట్ అంతా మెలుకువ ఉండి మార్నింగే నేను కుక్ చేసేసి పెట్టేసి, బయటికి వెళ్ళి మళ్ళీ అన్నీ తెచ్చుకుని, మళ్ళీ నేను వర్క్‌కి వెళ్ళడం ఇలాగైతే నాకు అవ్వట్లేదు. యూట్యూబ్ మీదే డిపెండ్ అవుదాము. చాలామంది ఫుల్ టైమ్ యూట్యూబర్స్ కింద ఉండి మనీ ఎర్న్ చేస్తున్నారు కదా! నాకంత మనీ అవసరం లేదు. మంత్‌కి ఒక 10,000 వస్తే వేరే దాని మీద నుంచి ఇంకొకటి 5,000 అలా వస్తాయి కదా! సో, ఫ్యామిలీ మంచిగా రన్ అవుతది కదా! అనేసి నేను అనుకున్నాననమాట. సో, అందుకే నేనింకా వేరే ఏ జాబు చూసుకోలేదు. అయితే నాకు మా హస్బెండ్ ఉన్నాడు కదా! తను చెప్పాను కదా! మనీ ప్రాబ్లమ్ అయింది మాకు చెప్పకపోవడమే. ఈ 3 మంత్స్‌గా మనీ విషయంలో చాలా ప్రాబ్లమ్ అయింది. దాంతో మా హస్బెండ్ తాపీ మేస్త్రి కింద వెళ్ళాడనమాట. చెప్తే నమ్మరు. ప్రెజెంట్ కూడా తనైతే వెళ్ళాడనమాట. లాస్ట్ 1 వీక్ నుంచి తను తాపీ మేస్త్రి కిందే చేస్తున్నాడు. సో, డైలీ తనకి 900 ఒస్తాయి. సో, 900 అంటే నేను మంత్ మొత్తము ఆహ్,
అటు ఇటు మొత్తం కష్టపడినా ఒక 10,000 సంపాదించడానికి నేను మంత్ అంతా కష్టపడితే తను ఒక 10 డేస్ కష్టపడాలనమాట. సో, తనే వెళ్తానింకా ఏదోలాగా చేసుకొని ఒక 5 డేస్ ఎళ్లి 5 డేస్ రెస్ట్ తీసుకొని మనీ ఎలాగోలాగా అడ్జస్ట్ అవుదాము. యూట్యూబ్ నుంచి వస్తున్నాయి కదా! సో, 1 వీక్ చేస్తే సరిపోద్ది కదా! అనేసి తనైతే అన్నాడు. సరే అని ఇంక నేను మొత్తానికి మానేశాను. తను పడే కష్టం తెలీదు. తను లోపల సఫర్ అవుతూ కూడా తన కాళ్ళు, చేతులు సరిగ్గా పని చేయకపోయినా తను పనికెందుకెళ్తున్నాడు? ఇంట్లో పాపని, భార్యని చూసుకోవాలి అని ఎళ్తున్నాడు. ఇంకా నయం మా అత్తమామలు ప్రెజెంట్ అయితే మమ్మల్ని అదివ్వండి, ఇదివ్వండి అని ఏం అడగలేదు. మా మావయ్యకి 70+ వచ్చినా స్టిల్ ఆయనే వర్క్ చేసుకొని మా అత్తయ్యని పోషిస్తున్నారనమాట. ఎందుకంటే మా అబ్బాయి బాలేదు గదా అని. మా మీద డిపెండ్ అవ్వట్లేదు. వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు. సో, ఇలా ఉండి మేమింత కష్టపడుతూ ఉంటే, దెప్పు పొడుస్తూ ఉంటే ఎలా ఉంటది? నేను ఫీల్ అవుతూ ఉంటాననమాట. అంటే ఆల్రెడీ నేనున్న సిచ్యువేషన్ ఏంటి? అనే మాటలేంటి? చుట్టూ ఉండేవాళ్ళే మళ్ళీ ఎప్పుడో బయట ఏంటి అంటారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చి అనేవాళ్ళేమీ పెద్ద ఉండరు. ఇప్పుడు గూడా నాకు యూట్యూబ్ నుంచి కమెంట్స్‌లో నెగటివిటీ అనేది చాలా వరకు తగ్గిపోయిందనమాట. ఇంక చుట్టూ ఉండి అనేవాళ్ళ మాటలకి నాకు బాధ కలుగుతూ ఉంటదనమాట. అరే! ఏంట్రా మరీ ఇంత దారుణంగా ఉన్నారేంట్రా మనుషులని. నాకైతే సింపుల్‌గా ఒక విషయం చెప్తున్నానండి. మనుషులెవరైనా సరే చావు దాకా వెళ్ళి వచ్చి ఉన్న వాళ్ళు మాత్రమే 100% హానెస్టీగా బిహేవ్ చేయగలరేమో అని. ఆళ్ళతో పాటు ఉన్న వాళ్ళు మాత్రమే. ఇప్పుడు మేము ఏ పని చేసినా అవతలోడు మాకు చెడు చేసినా సరే, అంటే మేము ఏదైనా వస్తువు కొన్నప్పుడు ఆ వస్తువు చెడిపోయినా సరే మేము వెళ్లి రిటర్న్ చేయం. పోనీలే వాడి దగ్గర ఎందుకు మళ్ళీని, ఇంతకంటే పెద్ద పెద్ద మోసాలనే చూసొచ్చాం కదా అన్నట్టు నోరు మూసుకొని వచ్చేసే రకం మేము. మేమిలా ఉంటే ఈళ్ళకి బాగా బలిసింది కదా! సో, అందుకే ఆళ్ళలా ఉన్నారు. అందుకే వాళ్ళు బయటికెళ్ళట్లేదు. బయటికెళ్ళాలి అంటే ఎక్కడికెళ్ళాలి? నాకర్థం కాలేదనమాట. ఏం జెయ్యాలి? మనీ ఏదో రకంగా ఎర్న్ చేసుకొని ఉన్న దాంట్లో సర్దుకొని ఉంటున్నాం కదా! అన్నట్టు మేముంటుంటే ఏంటో చుట్టూ ఉండేవాళ్ళనే మాటలకి నేను ఇంకొంచెం డిప్రెస్ అయిపోయాననమాట. సో, ఈ టైం పీరియడ్‌లో ఏంటంటే మా హస్బెండ్ జేసింది పూర్తిగా నన్ను ఒంటరిగా వదిలేయకుండా తను కేర్ తను తీసుకున్నాడు. అంటే వంట జేయడము అంతా మామూలేననుకోండి. కాకపోతే ఏంటంటే కొంచెం టైం ఇచ్చాడనమాట. నువ్వు యూట్యూబ్ చెయ్యి, మనీ కావాలి కదా మనకి అన్నట్టు తను ప్రెషర్ పెట్టలేదు. నీకు కావాల్సినంత టైం నువ్వు తీసుకో అన్నాడు. తను కష్టపడ్డాడు ఈ టైం పీరియడ్‌లోని. సో, ఇవన్నీ బయటుండే వాళ్ళకి కనిపియవు. పాపతో మాకు ప్రాపర్ స్లీప్ ఉండదు. తెలియని భయముంటది. ఇది నా ఒక్కదానికని కాదు. నాలాగే టైప్ 1 డయాబెటిస్‌తో సఫర్ అయ్యే పిల్లలందరి తల్లులకి ఉంటది. మా సఫరింగ్ బయటికి కనిపియదు. కానీ కమెంటరీ చేసేవాళ్ళు మాత్రం ఉంటారు. నాకు అదే చాలా చాలా బాధగా ఉందనమాట. నేను ఒక్కోసారి అనుకుంటూ ఉంటాననమాట. అంటే ఫస్ట్ నుంచి మనం మరీ ఇంత దారుణంగా లేము కదరా! మరీ బ్యాడ్‌గా అయిపోయిందేంట్రా సిచ్యువేషన్ అని ఫీల్ అవుతూ ఉంటాననమాట. స్టార్టింగ్‌లో మాకు నచ్చిన బట్టలు కొనుక్కునేవాళ్ళము. తర్వాత తక్కువ క్వాలిటీవి తీసుకోవడం తక్కువ ప్రైస్‌వి తీసుకోవడం స్టార్ట్ చేశాము. ఆ తర్వాత చెల్లెల బట్టలు వేసుకోవడము అలా చేశాను. ఆ తర్వాత ఇప్పుడు మా మరదలు కొనిస్తే తీసుకుంటున్నాను. లేదంటే ఎవరు కొనిచ్చినా అంటే ఎవరో నాకు కొనేసి ఇచ్చేంత లేదనుకోండి. కొంటే మా మరదలు లేదంటే మా ఇద్దరు పిన్నులు ఉన్నారన్నాను కదా! ఆ ఇద్దరు పిన్నులు కొంటారనమాట. సో, వీళ్ళు ఇచ్చినప్పుడు తీసుకుంటాను. అరే! మా మరదలు నాకు కొనియడం ఏంట్రా అని నేను ఎప్పుడూ అనుకోననమాట. అది ఇస్తది తీసేసుకుంటాను మా మరదలిచ్చేది. ఇప్పుడు మా ఆయన ఉన్నాడు. మా ఆయన మా ఆవిడ తరపోళ్ళు నాకివ్వడం ఏంటి అని తను అనుకోడు.
తను కూడా తీసుకుంటాడనమాట. మా తమ్ముడికి అంటే అనుకోకుండా లూజ్‌గా కొనేసారనుకోండి, ఆడిచ్చేస్తే తీసుకుంటాడు. లేదా మా పిన్ని వాళ్ళు ఏమైనా ఇచ్చినా తీసుకుంటాడు. అంటే ఫస్ట్ నుంచి మేము డిపెండ్ అయ్యి లేము కదరా! ఇప్పుడే డిపెండ్ అవుతున్నాము అని ఫీల్ అవునా గానీ, వాళ్ళు ఇంకా మాకు హెల్ప్ చేయడం వలన మేము ఇంకా మంచిగానే ఉన్నాము అని నేను ఫీల్ అవుతాననమాట. మరీ అంత దారుణంగా బయటకి కనిపించకుండా ఉన్నాము అంటే, వాళ్ళింకా మాకు ఏంటి అంటారు ఇస్తున్నారు. ఇంకా మాకు సోర్స్‌నిస్తూ ఉన్నారు కాబట్టి, సో, ఇవన్నీ బయటికి కనిపిచ్చవు. ప్రాబ్లమ్ అంటే ఏ ఒక్కడు రాడు. ప్రాబ్లము ఏంటి కొంచెం తగ్గింది అనేసరికి అసలు మొత్తానికి ఇక్కడ ఏం జరగలేదు అన్నట్టు వచ్చి సలహాలిస్తూ ఉంటారనమాట. నేను ఎవరైనా సలహాలిస్తే, "అరే! నువ్వెవడురా నాకివ్వడానికి" అన్నట్టు కూడా బిహేవ్ చేయను. వింటాను. నేను పాటించడం, పాటించకపోవడం అది వేరే విషయం. వినడం అయితే వింటాను. కానీ ఇలాంటి తల తిక్కగా మాట్లాడే వాళ్ళని నేను ఎలా మాట్లాడాలో కూడా నాకు తెలియట్లేదు. వాళ్ళు గూడా చాలా వరకు నన్ను ఇబ్బంది పెట్టారనమాట. నాకంటే కూడా మా ఆయన ఎక్కువ సఫర్ అయ్యాడనమాట. ఎందుకంటే వాళ్ళ సైడ్ నుంచి ఇలాంటియి ఎక్కువ రిపీట్ అవ్వడంతో తనే ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా కొంతమందుంటారబ్బా! స్టిల్ అందరూ యూట్యూబ్‌లో చూసేవాళ్ళే. యూట్యూబ్ చేస్తున్నామని మా చుట్టూ ఉండేవాళ్ళు కూడా మమ్మల్ని చులకనగా చూస్తున్నారనమాట. లైక్ ఎలా అంటే ప్రతి విషయాన్ని తను ఇంట్లోది బయట పెడతది. వీడియోస్ చేసుకుంటది. డబ్బుల కోసం అన్నట్టు చీప్‌గానే చూస్తున్నారు. మనల్ని ఎప్పుడో చీప్‌గా చూడడం మొదలుపెట్టారు. ఇప్పుడు కొత్తేముంది, అయినా నేనేమి తప్పు చేయట్లేదు కదా! అన్నట్టు నేను యూట్యూబ్‌లో కంటిన్యూ అయితూనే ఉన్నాను. కాకపోతే చెప్పాను కదా! మా అత్తయ్యకి ఇలా జరిగేసరికి భయంలాగా అయితే క్రియేట్ అయిపోయిందనమాట. అంటే ఓల్డ్ డేస్ అన్నీ నా కళ్ళ ముందు జరుగుతున్నట్టు నేను ఫీల్ అవ్వడం. ఇప్పటికైనా మా హస్బెండ్ సిట్యుయేషన్ కూడా ఇలాగే కదా ఉంటది అన్నట్టు అదొక ఏంటి నా ముందు జరుగుతున్నట్టు నేను ఫీల్ అవ్వడము. దానికి తోడు చుట్టూ ఉండేవాళ్ళు సపోర్ట్ చేసేది లేదు గానీ, ఎగతాళిగా మాట్లాడడము ఇలాంటివి ఎక్కువ అవ్వడంతో సో, నేను కొన్ని డేస్ దూరంగా ఉండడం బెటర్ అని ఉన్నాను. ఇంతకుముందు ఎలా ఉండేదాన్ని అంటే, కోపముందనుకోండి, ఎవరైనా నన్నేమైనా అన్నారనుకోండి, వాళ్ళు పెద్దవాళ్ళా, చిన్నవాళ్ళా అనేది పక్కన పెట్టి, వాళ్ళు తప్పు మాట్లాడారు అనేది నేను మొహం మీదే చెప్పేదాన్ని. మీరు మాట్లాడేది తప్పండి అనేసి నేను చెప్పేసేదాన్ని. కానీ ఇప్పుడు అలా చెయ్యట్లేదు. కోపంలో ఉన్నప్పుడు మనము తప్పుడు డెసిషన్స్ తీసుకుంటాము అనేది నేను రియలైజ్ అయ్యాననమాట. సో, కోపంలో ఉన్నప్పుడు నేను ఇప్పుడైతే ఈ 2 ఇయర్స్‌లోనే నాలో వచ్చిన చేంజ్ నోరు మూసుకొనుంటే గొడవలు పెద్దవి కాకుండా ఉంటాయి అనయితే నేను రియలైజ్ అయ్యాను. సో, దాంతో ఏంటంటే చాలా వరకు నేను ఎవ్వరిని ఏం అనడం మానేశాను. అనడమే కాదు మాట్లాడడం గూడా మానేశాననమాట. ఇంత దూరంగా అంటే ఇప్పుడు యూట్యూబ్ నుంచి నేను అందుకే వీడియోస్ అయితే చేయడం మానేశాను. ఏమైందక్కా అని మీలో చాలామంది అడిగినందుకు అండ్ అలానే నేను కమెంట్స్‌కి రిప్లైస్ ఇవ్వకపోయినా సరే స్టిల్ నాకు కమెంట్స్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ గైస్. నేను ఇక మీదటి నుంచైనా కొంచెం వీడియోస్ రెగ్యులర్‌గా అప్‌లోడ్ చేయడానికి ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను. సో, నేను వీడియోస్ మానేయడానికి రీజన్ ఏంటి అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరికైనా అంతే కదా! మనకి నచ్చిన వాళ్ళు ఎవరైనా మన ముందు సఫర్ అవుతారు అని తెలిసినప్పుడు మనము బాధపడతా ఉంటాం కదా! నేనైతే ఆల్రెడీ అలాంటి ఫేజ్ నుండే బయటకొచ్చాను కాబట్టి ఏమనుకుంటూ ఉంటానంటే, ఎప్పటికైనా నేను ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. ఏ విషయానికైనా సరే నేను కరెక్ట్‌గా ఉండాలి. అంటే మనము బాధపడుతూ కూర్చుంటే అక్కడ పనవ్వదు కదా! సో, ఏ విషయం వచ్చినా మనం ప్రిపేర్డ్‌గా ముందుకు వెళ్ళాలి అనేసి నేను అనుకుంటూ ఉంటాను గానీ, ఇంగో ఇలాగ ఏదైనా నా ముందు చెడు జరిగినట్టు అనిపిస్తే మళ్ళీ డిప్రెషన్‌లోకెళ్ళిపోతూ ఉంటాననమాట. ఇంతకు ముందు గూడా ఇలా జరిగింది. ఇది ఎప్పుడు ఎలా స్టార్ట్ అయింది, ఏంటి అనేది అది వేరే వీడియోలో అయితే చెప్తాను. ప్రెజెంట్ కొంతమంది స్టిల్ అడుగుతూ ఉంటారు. మా అత్తయ్యకి హెల్త్ ఎలా ఉంది, ఏంటి అనేది. అంటే తెలుసున్న వాళ్ళు అడుగుతారు గదా! మా అత్తయ్యకి హెల్త్ అయితే ప్రెజెంట్ బాలేదు. కానీ ఆవిడ ఇంకా తిరుగుతున్నారు. గ్రేట్. ఇంకా మా అత్తయ్య నేను ఇలాంటి విషయంలో ఉంటే ఆవిడ వేరే విషయంలో ఉన్నారనమాట. ఆవిడ ఏమని ఫీల్ అవుతున్నారంటే ఆవిడ మనసులోని
నాకు ఉన్న క్యాన్సర్ మీకు అంటుకుపోతుంది, మీరు నన్ను ముట్టుకోకూడదు, మీరు నన్ను కలవకూడదు, ఈ టైప్లో ఉన్నారనమాట మా అత్తయ్య. దానివల్ల ఏంటంటే ఆవిడకి సంబంధించిన బట్టలు ఆవిడే ఉతుక్కుంటున్నారు, అవి ఆవిడే ఆరేసుకుని ఆవిడే మడతేసుకుంటున్నారు తప్ప మమ్మల్ని అయితే ముట్టుకొనివ్వట్లేదు. అలానే క్లీన్‌గా ఉండాలి ప్రతి వస్తువు అన్నట్టు ఎక్కువ సార్లు క్లీనింగ్‌లోనే ఉంటున్నారు. మేము చెప్పినా సరే అది పెద్దగా వినట్లేదు. ఆవిడ తిన్న భోజనమైన ఏదైనా ఆవిడే క్లీన్ చేసుకొని ఆవిడే గిన్నెలు తోముకుంటున్నారనమాట. అంత బాగోలేని ఆవిడ ఓపిక తెచ్చుకొని మరి నా పని నేనే చేసుకుంటాను అంటున్నారు. ఎందుకంటే ఆవిడకి అలా ఉండిపోయింది బ్రెయిన్‌లో. నా నుంచి ఎవరికీ స్ప్రెడ్ అవ్వకూడదు అన్నట్టు. అంటే మేము డాక్టర్‌తో కూడా చెప్పించాము, అది స్ప్రెడ్ అయ్యేది కాదు అని. వాళ్ళ అమ్మాయి చెప్పారు, మా ఆయన చెప్పారు, మా మావయ్య చెప్పారు, నేను చెప్పాను. కానీ మా అత్తయ్యకి అర్థం కావట్లేదనమాట. అలా ఆవిడ పని ఆవిడే చేసుకుంటానంటున్నారు. అంత వీక్‌గా ఉన్నా గానీ అసలు మా అత్తయ్య ఎలా ఫీల్ అవుతున్నారు అనేది ఆవిడ మాటలో ఒకసారి నేను చెప్పిస్తాను. ఎందుకంటే మన ఇంట్లో ఎవరైనా హెల్త్ బాలేని వాళ్ళుంటే మనము ఎలా ఫేస్ చేస్తాము అనేది మనకి తెలుస్తది తప్ప చూసి వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళకి తెలీదు, మనం సఫర్ అయ్యే సఫరింగ్ ఎలా ఉంటది అనేది. అలాంటిది ఆ స్ట్రగుల్‌తో ఫేస్ చేస్తున్న వారు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది వాళ్ళు చెప్తేనే తెలుస్తదనమాట. సో, మా అత్తయ్యనే ఎప్పుడైనా మాట్లాడమంటాను. ఆవిడకి ఇష్టం లేదు కాబట్టి నేను ఆవిడకి సంబంధించి ఏ విషయాన్ని ప్రెజెంట్ చెప్పాలనుకోవట్లేదు. అసలు అడుగుతాను మా అత్తయ్యతోని. సో, అదైతే అంతే. ప్రెజెంట్ అయితే మా అత్తయ్య ఎక్కడికి వెళ్ళట్లే, ఇంట్లోనే ఉంటున్నారనమాట. పైన ఉంటున్నారు. వస్తే కిందకొస్తారు మా అమ్మాయితో ఆడుకోవడానికి. మా అమ్మాయి కూడా పెద్దయిపోయిందనమాట. మా అమ్మాయి కూడా క్యూట్‌గా చెప్తుంది మా అత్తయ్యకి, "నీకేం కాదమ్మమ్మ, నువ్వు బానే ఉంటావు" అలా అని చెప్తుంది మా అమ్మాయి కూడాని. అమ్మమ్మ అని ఎందుకంటుందంటే మా హస్బెండ్ వాళ్ళ అక్క, అంటే మా మేనల్లుళ్ళు ఉంటారు కదా, వాళ్ళ అక్క పిల్లలు. మా మేనల్లుళ్ళిద్దరూ అమ్మమ్మ అవుతది కాబట్టి అమ్మమ్మ అంటారు. మా అమ్మాయికి కూడా అదే అలవాటయిపోయిందనమాట. అంటే ఇక్కడ మా అమ్మ ఒకరితి అమ్మమ్మ అవుతది. మా పిన్నిలిద్దరు వాళ్ళు అమ్మమ్మలవుతారు. దాంతో మా అత్తయ్యని కూడా అమ్మమ్మే అనే అంటదనమాట. ఇంట్లో ఇద్దరు కూడా అమ్మమ్మ అంటున్నారు కాబట్టి మా అత్తయ్యని అమ్మమ్మ అనే పిలుస్తది, నానమ్మ అని పిలవదనమాట. సో, మా అత్తయ్యని, "అమ్మమ్మ నువ్వు బానే ఉంటావు అమ్మమ్మ, నీకేం కాదమ్మమ్మ, మనిద్దరం ఆడుకుందాము, కిందకొచ్చేయి అమ్మమ్మ" అని తీసుకొని వస్తుందనమాట. ఇంకా మా హస్బెండ్ వాళ్ళ అక్క, మా మావయ్య వీళ్ళు చూసుకుంటూ ఉంటున్నారనమాట. నేను మధ్య మధ్యలో వెళ్ళి చూస్తా ఉంటున్నాననమాట. వంట అయిపోయిన తర్వాత, అంటే మా అత్తయ్య వీక్‌గా ఉన్నారు కదా, ఏం చేస్తున్నారని చూస్తున్నాననమాట. ఒకళ్ళ వర్క్ అయిపోయిన తర్వాత ఒకళ్ళు వంతుల వారీగా చూస్తూ ఉంటున్నారు. ప్రెజెంట్ ఎక్కడికి రావట్లేదు కాబట్టి మేము వెళ్తున్నామనమాట. ఎవరెళ్ళినా గానీ మా అత్తయ్య, "బాబోయ్! మీరు రావద్దు నా దగ్గరికి" అని ఫీల్ అవుతున్నారనమాట. నేను వెళ్ళినా, వాళ్ళ అమ్మాయి ఎళ్ళినా, ఎవరెళ్ళినా అలాగే ఫీల్ అవుతున్నారు. సో, మా అత్తయ్య జాగ్రత్త మా అత్తయ్య తీసుకోవాలి అని ఆవిడ ఫీలింగ్. ఇలా ఉంది మా ఇంట్లో సిట్యుయేషన్ అనమాట. మా అమ్మ హెల్త్‌లో కూడా పెద్ద ఇంప్రూవ్‌మెంట్ లేదు. డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళి కనుక్కున్నారు. ఆవిడకి ఇంప్రూవ్‌మెంట్ ఎప్పుడొస్తది ఏంటి అనేది డాక్టర్ కూడా అంత మంచిగా ఏమీ చెప్పలేదు సమాధానం. సో, దాంతో మా అమ్మ కూడా ఫీల్ అవుతూ ఉందనమాట, డిప్రెషన్ గాని. ప్రెజెంట్ ఇంట్లో ఇలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేయడం వలన నేను కొంచెం డల్ అయిపోయానని చెప్పాలింకా. ప్రెజెంట్ అయితే ఇంకా ఇదండి. నేనైతే మాత్రము వీడియోస్ చెయ్యకపోవడానికి రీజన్. నేనైతే ఏమనుకున్నానంటే వీడియోస్ ఆపేయడమే బెటర్. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో సిట్యుయేషన్స్ అసలే బాగోలేదు. ఇలాంటి టైంలో చుట్టూ ఉండేవాళ్ళు కొంచెం కొంచెం వాగుతున్నారు. నేను ఇంతకు ముందులాగా ఏమైనా వాళ్ళ మీద కోప్పడిపోయి ఏమైనా మాట్లాడితే వాళ్ళు కూడా హర్ట్ అవుతారు కదా, ఎందుకొచ్చింది, కొన్ని డేస్ మనం మాట్లాడకుండా ఉండడమే బెటర్ అని నేను ఎవ్వరిని ఏమీ అనలేదు. అండ్ అలానే వీడియోస్ కూడా ఒకటి నేను ఏదో బాధాకరమైన విషయంగా ఫీల్ అవుతున్నాను కాబట్టి చేయలేదు. ఇంకొకటి, మనము ఎవరి మీదైనా ఏమైనా చెప్తే అది కోపంగా ఉంటది,
బాండింగ్ అనేది తగ్గిపోతుంది అని నేను ఆలోచించాను కాబట్టి కొన్ని డేస్ వీడియోస్ ఆపేసాననమాట. ఇక మీదట వీడియోస్ అయితే రెగ్యులర్‌గానే పెడతానండి. నేను ఎప్పుడూ రిక్వెస్ట్ చేసినట్టే ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. నాకు 70,000 ప్లస్ అంటే 70,000 మంది పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నప్పటికీ కూడా వ్యూస్ కౌంట్ అనేది తక్కువగా ఉంటుంది. మీరు నాకు చేసే హెల్ప్ ఏదైనా ఉందంటే నా ప్రతి వీడియోని ఫాలో అవ్వండి. చూస్తూ ఉండండి. దానివలన మీరు నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారనమాట. అంటే నాకు మనీ ఇచ్చి మీరు హెల్ప్ చేస్తానన్నారు కదా! సో, మీరు చూసే ప్రతి వ్యూస్‌కి కూడా నాకు మనీ కౌంట్ అవుతుంది కదా! సో, అలా కూడా మీరు నాకు హెల్ప్ చేసిన వారవుతారు. సో, అలా అయితే ట్రై చేయండి నా కోసము. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే నా వీడియోస్ నచ్చితే గనక లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ఎవరికైనా షేర్ చేయండి. హెల్ప్ అవుతుంది. ఇంకా వీడియోస్ కొత్తగా చేసేవేమున్నాయి మీకు కూడా తెలుసు కదా! నేను హైదరాబాద్ అది వెళ్ళానని. అక్కడ కొన్ని ప్లేసెస్ లైక్ జూ అని, చార్మినార్ అనేసి లేదా కోటిపిల్లి ఇలాంటి ప్లేసెస్‌ని విజిట్ చేశాను. ఆ వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఎడిటింగ్ కూడా ఏం చేయలేదు. ఇక్కడ నుంచి ఎడిటింగ్ చేసి రెగ్యులర్‌గా వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తాను. సో, అది గైస్. ఆహ్, నన్ను కొంతమంది "అక్క నువ్వు ప్రమోషన్ వీడియోస్ ఎందుకు చేయట్లేదని" కమెంట్స్‌లో అడుగుతున్నారు. నేను కమెంట్స్‌కి రిప్లై ఇవ్వడానికి చాలా కమెంట్స్ ఎక్కువైపోయినాయి కదా! సో, సెపరేట్ వీడియో అయితే చేస్తాను. ఈ వీడియోకైతే ఇంతే గైస్. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. కానీ మళ్ళీ చెప్తున్నాను ప్రెజెంట్ అయితే మా హస్బెండు, పాప కూడా స్టేబుల్‌గానే ఉన్నారు. వాళ్ళ గురించి ఏం కంగారు లేదు. మా అత్తయ్యకైతే హెల్త్ అనేది ఆవిడ చాలా స్ట్రాంగ్‌గా పోరాడుతున్నారు. రికవరీ అనేది ఖచ్చితంగా వస్తదనైతే నేను అనుకుంటున్నాను. మా అత్తయ్య ఎంతో ఓపికగా ఇంకా ఉన్నారు కాబట్టి, ఇంకా చేసుకుంటున్నారు ఆవిడ పని అంతా కాబట్టి ఖచ్చితంగా రికవరీ ఉంటది ఆవిడకిని. సో, త్వరలోనే మా అత్తయ్యతో కూడా మాట్లాడిస్తాను. ఇంక మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను గైస్. బాయ్ బాయ్.